ఒక ముసలి వ్యక్తి ప్రతిరోజు అడవిలో కట్టెలు కొట్టుకుని దగ్గర ఉన్న పట్టణంలో తీసుకువెళ్లి అమ్ముకుని జీవించేవాడు. అలా అతను ఒక పిసినారి ధనవంతుడి ఇంటి ముందుగా వెళుతూ ఉండగా ఆ ధనవంతుడు అతనితో అడుగుతాడు, మొత్తం కలిపి ఎంతకు అమ్ముతావు అని. ఆ వ్యక్తి చెబుతాడు, అన్నీ కలిపి 50 రూపాయలు అని. ఆ ధనవంతుడు చెబుతాడు, సరే ఆ కట్టెలన్నీ కింద దింపి ఇక్కడ నుంచి వెళ్లిపో అని. అతను కట్టెలన్నీ కిందకు దింపి తన బండి తీసుకుని వెళ్లటానికి సిద్ధమైనప్పుడు ఆ ధనవంతుడు అతనితో చెబుతాడు, ఆ బండిని ఎందుకు తీసుకువెళ్తున్నావు? నేను అన్నిటినీ కలిపే కదా మాట్లాడాను. ఆ బండిని గొడ్డలిని ఇక్కడే వదిలేసి వెళ్ళు అని చెబుతాడు. ఆ ధనవంతుడు తెలివిగా ఆ బండిని తన దగ్గరే ఉంచేసుకుంటాడు. ఆ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియక అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అతను జరిగిన విషయమంతా తన కొడుకు దగ్గర వెళ్లి చెప్పుకుంటాడు. కొడుకు మరుసటి రోజు ఒక కట్టెల మోపును తన వీపుపై మోసుకుని ఆ ధనవంతుడి ఇంటికి వెళతాడు. ఆ ధనవంతుడు అతనితో అడుగుతాడు, ఎంతకు అమ్ముతున్నావు అని. ఆ యువకుడు చెబుతాడు, 2 పిడికెలకు అని. ఆ ధనవంతుడు లోపల నవ్వుకుంటూ సరే అని ఒప్పుకుంటాడు. అతను లోపలికి వెళ్లి 2 పిడికెలలో 2 నాణేలను తీసుకువచ్చి అతనికి ఇవ్వబోతాడు. ఆ యువకుడు బదులిస్తాడు, షావుకారు గారు, నేను మాట్లాడింది 2 నాణేలకు కాదు, 2 పిడికెలకు. మన మధ్య ఒప్పందం అయిపోయింది కాబట్టి మీ పిడికెళ్లపై హక్కు నాది. వాటిని కోసుకుని తీసుకువెళతాను అని చెబుతాడు. ఆ వ్యక్తి భయపడుతూ పిడికిళ్లు వెనక్కు తీసుకుంటాడు. ఆ యువకుడు బదులిస్తాడు, తెలివిని ఒక్కడికే సొంతం అనుకోవద్దు. నీ తెలివిని న్యాయంగా సంపాదించుకోవటానికి ఉపయోగించుకో. ఇలా అన్యాయంగా కాదు అని చెప్పి తన తండ్రి బండిని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. ఆ యువకుడు చేసింది సరైనదో కాదో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.